హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు పల్లవీస్ యమ్మీ కిచెన్. ఈరోజు మనం చేయబోయే రెసిపీ చపాతీలోకి, రైస్లోకి, పూరీలోకి వేటిలోకైనా సూపర్గా సూట్ అయ్యే కాంబినేషన్ రెస్టారెంట్ స్టైల్ పన్నీర్ కుర్మా ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం. ముందుగా కర్బూజా గింజలు, జీడిపప్పు, నువ్వులు, హోల్ గరం మసాలా డ్రై రోస్ట్ చేసుకోవాలి. బాండి పెట్టుకుని వీటన్నింటినీ చిన్న మంటపై బంగారు రంగు వచ్చే వరకు చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలి. జీడిపప్పు, నువ్వుల మిశ్రమం ఎంత చక్కగా రోస్ట్ అయితే కూర రుచి అంత బాగా వస్తుంది. ఇవి వేగిపోయాయి. వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని గ్రైండ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండి పెట్టుకొని కాసింత నూనె పోసుకోవాలి. నూనె వేడయ్యాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, అల్లం వెల్లుల్లి ముక్కలు, 2 పెద్ద సైజు టొమాటోలను కూడా ముక్కలు చేసి పెట్టేసుకున్నాను. వీటన్నింటినీ చక్కగా మగ్గనివ్వాలి. ఇందులో కాసింత పసుపు యాడ్ చేసుకుని మూత పెట్టేసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు మగ్గిపోయాయి. వీటిలో ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా యాడ్ చేసుకుందాం. వీటన్నింటినీ చక్కగా కలిపేసుకొని స్టవ్ కట్టేసి మిశ్రమం చల్లారాక గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో కాసింత నూనె వేసుకొని ఒక 2 చెంచాల నెయ్యి కూడా యాడ్ చేసుకుందాం. కూర రుచి చాలా బాగా వస్తుంది. ఇప్పుడు ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలను బంగారు రంగు వచ్చే వరకు చక్కగా వేయించేసుకోవాలి. ఇలా చక్కగా చిన్న మంటపై వేయించేసేసుకుందాం. ఇప్పుడు పన్నీర్ ముక్కలు వేగిపోయాయి. ఒక ప్లేట్లోకి పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు అదే ఆయిల్లో ఒక బగారా ఆకు, ఒక అనాస పువ్వు, కాసింత కసూరి మేతి వేసుకోవాలి. తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న జీడిపప్పు మిశ్రమం, టొమాటో ఉల్లిపాయ మిశ్రమాన్ని కూడా వేసుకొని అన్నీ కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులో ఒక 2 చెంచాల కారం యాడ్ చేసుకుందాం. తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో ఒక చెంచాడు ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా కూడా యాడ్ చేసుకొని అన్నింటినీ చక్కగా కలిపేసుకోవాలి. మిశ్రమం మొత్తం కలిసే విధంగా ఇలా చక్కగా కలిపేసుకున్నాక కాసిన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టుకొని మగ్గనిద్దాం. చూసారు కదా, ఇప్పుడు కూర ఉడికిపోతుంది, చక్కగా మగ్గింది. ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పన్నీర్ ముక్కలు యాడ్ చేసుకొని స్టవ్ కట్టేద్దాం. వీటిని ఇప్పుడు ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకోవాలి. చూసారు కదా, గుమగుమలాడి పన్నీర్ కుర్మా ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఉల్లిపాయ ముక్కలు కరివేపాకుతో ఇలా గార్నిష్ చేసుకోవాలి. వీటిని చపాతీలో కాంబినేషన్లో ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో మీకు చెప్తాను. నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి. రుచి అమోఘంగా వచ్చింది. ఇంకెందుకండి ఆలస్యం, ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో నాకు తప్పక కమెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియో రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.